వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గన్నవరం కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త ప్రయోగానికి తెరదీయబోతున్నారా అంటే అవునని చెప్పుకోవాలి. గత కొన్ని రోజులుగా గన్నవరం వైసీపీలో జరుగుతున్న పరిణామాలు కానీ, అక్కడ ఆల్రెడీ మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ తరపు నుంచి పోటీ చేసి ఓడిపోయిన వంశీ కానీ ఈరోజు ఆయన రిమాండ్ ఖైదీగా ఉండడం, మరోవైపు చూసినట్టయితే గన్నవరంలో పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసుతో సహా అనేక కేసుల్లో ఆయన ఈ రోజున దోషిగా ఉన్నారు. అందుకే ఈరోజు రిమాండ్ మీద రిమాండ్ పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పట్లో వంశీ బయటకు వస్తారన్న విషయంలో ఎవరికి కూడా అటు వైఎస్ఆర్సీపీ నుంచి కానీ ఇటు టీడీపీ నుంచి కానీ ఎవరికి కూడా క్లారిటీ లేదు. మరోవైపు చూసినట్లయితే ఇక గన్నవరం కేంద్రంగా వైఎస్ఆర్సీపీ యాక్టివిటీ పూర్తిగా ఆగిపోయింది అనుకోవచ్చు. గత కొన్ని రోజులుగా అక్కడ వంశీ ప్లేస్ లో ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల కావచ్చు, ఇక ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ దుట్టా రామచంద్రరావు ఫ్యామిలీ రూపంలో ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ఫోకస్ పెట్టకపోవడం అనేక విమర్శలకైతే తావిస్తూ వస్తోంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి అక్కడే కాదు చాలా చోట్ల ఈ రోజు చూసినట్లయితే 11 సీట్లకే తాను మొన్నటి ఎన్నికల్లో పరిమితమైన తర్వాత ఆల్మోస్ట్ కొన్ని రోజుల పాటు వైఎస్ఆర్సీపీ కూడా డిఫెన్స్ లోనే ఉంది. ఇప్పుడిప్పుడే ఆ షాక్ నుంచి కోలుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది ఆ పార్టీలో. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చాలా కాన్స్టిట్యున్సీలకి అభ్యర్థులు నియమించే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ ద సెన్స్ సమన్వయకర్తల పేరుతోని ఎక్కడికక్కడ తాను నెగ్లెక్ట్ చేసిన కాన్స్టిట్యున్సీలు అన్నింటినీ కూడా మళ్ళీ ఆయన రివోక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే ఎస్పెషల్లీ కృష్ణా జిల్లా, అందులో కూడా చాలా రాజకీయ చైతన్యం ఉన్న కాన్స్టిట్యున్సీలు అంటే మనం గుడివాడ, గన్నవరం లాంటివి చెప్పుకుంటాం. అలాంటి గన్నవరం మీద జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా ఫోకస్ పెట్టారని కూడా చెప్తున్నారు. సీరియస్ గా ఫోకస్ పెడతాము అంటే అక్కడ ఒక కొత్త ఇన్ఛార్జిని, అంటే ఒక కొత్త సమన్వయకర్తను పార్టీ తరఫున ప్రకటించే ప్రయత్నం చేయడం. అది కూడా ఈరోజు చాలా ప్రముఖంగా అక్కడ వినిపిస్తున్న పేరేంటంటే దుట్టా సీతారామలక్ష్మి. ఆవిడ ఎవరో కాదు, దుట్టా రామచంద్రరావు. ఆయన ఎవరో కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా క్లోజ్ అసోసియేట్ కూడా, చాలా సన్నిహితుడు, ఆయనకి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళిద్దరు. అలాంటి దుట్టా రామచంద్రరావుకి స్వయాన కూతురే దుట్టా సీతారామలక్ష్మి. ఆవిడ గతంలో కూడా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశారు. తన తండ్రి రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు కూడా ఆ యాక్టివిటీనే కంటిన్యూ అవుతూ వస్తుంది వాళ్ళ అసోసియేషన్ అక్కడ లోకల్గా ఉన్న క్యాడర్తోని. ఇక ఆయన అల్లుడు శివభరత్ రెడ్డి కూడా స్థానికంగా చాలా యాక్టివ్గానే ఉంటూ వచ్చారు. అనేక పరిణామాలు జరిగాయి వైఎస్ఆర్సీపీ ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి. ఆ ఫ్యామిలీకి సంబంధించి అనేక కీలక పరిణామాలు తెర మీదకి వచ్చాయి. మనకు తెలుసు 2014లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పార్టీ 2014 కంటే ముందు ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేశాడో, వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ కావచ్చు, అనేక కీలక పరిణామాల్లో దుట్టా రామచంద్రరావు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన అల్లుడైన శివభరత్ రెడ్డి కూడా ఆల్రెడీ కడప నుంచి ఆయన వైఎస్ఆర్సీపీని రిప్రజెంట్ చేసి వచ్చారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ డాక్టర్స్ వింగ్కి ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. అంతేకాదు షర్మిల పాదయాత్ర క్రమంలో ఆమె కాలు దెబ్బతగిలినప్పుడు కూడా శివభరత్ రెడ్డి లాంటి వాళ్ళ దగ్గర ఉండి మరీ పర్సూ చేస్తూ వచ్చారు. ఇలా పార్టీలో తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన పార్టీ పట్ల తన గ్రాటిట్యూడ్ ఏంటో నిరూపించుకుంటూ వచ్చారు. ఇక మనం చూసినట్లయితే దుట్టా రామచంద్రరావు 2014 ఎన్నికల్లో వంశీ ఆ రోజు గన్నవరం నుంచి ఫస్ట్ టైం పోటీ చేస్తే దుట్టా రామచంద్రరావుని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి అభ్యర్థిగా పెట్టారు. బట్ ఆ రోజు వంశీ చేతిలోని దుట్టా రామచంద్రరావు ఓడిపోవడం జరిగింది. ఇక ఆ ఓడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ వంశీ ఆ రోజు పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆయన స్వపక్షంలో విపక్షంలో వ్యవహరించేవాళ్ళు. అనేక సార్లు జగన్మోహన్ రెడ్డికి లాయల్టీగా పనిచేసేవాళ్ళు. బెజవాడ నడిబొడ్డును జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకోవడం దగ్గర నుంచి బోండా ఉమాతో విభేదాల వరకు, అదేవిధంగా సిపి రామాంజనేయులతో ఇష్యూస్ వరకు అనేక రకాలుగా చాలాసార్లు ఆయన వార్తల్లో ఉంటూ వచ్చారు. అయినా సరే అలాంటి వంశీకే మరోసారి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు 2019 ఎన్నికల్లో. అయితే మనం చూసినట్లయితే 2019 ఎన్నికలు వచ్చే నాటికి ఇక ఆ రోజు వైఎస్ఆర్సీపీ తరఫున దుట్టా రామచంద్రరావు ప్లేస్లోని యార్లగడ్డ వెంకట్రావుని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి. యార్లగడ్డ వెంకట్రావు ఒక ఎన్ఆర్ఐగా ఉన్నారు, ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా ఉన్నారు. ఆయన తీసుకొచ్చి అక్కడ ఇంప్లాంట్ చేసే ప్రయత్నం జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి. ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేసినా దుట్టా లాంటి వాళ్ళు తమ ఫ్యామిలీకి టికెట్ ఇవ్వకపోయినా ఆ రోజు వెంకట్రావుకి పూర్తి స్థాయిలో వాళ్ళు ఎలాంటి అనుమానాలు లేకుండా సపోర్ట్ కూడా చేయడం జరిగింది. బట్ ఆ ఎన్నికల్లో చాలా స్వల్ప తేడాతో వెంకట్రావు ఓడిపోయారు వంశీ మీద. ఆ రోజు వంశీ మళ్ళీ టీడీపీ నుంచి పోటీ చేయడం జరిగింది. దెన్ అక్కడి నుంచి టీడీపీ నుంచి ఆయన గెలిచిన తర్వాత కొద్ది రోజులకే ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. కొడాలి నాని, తన పూర్తి స్థాయిలో క్లోజ్ ఫ్రెండ్ అయిన కొడాలి నానితో కలిసి ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. దెన్ ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో గన్నవరంలో ఆయన డామినేషన్ ఎక్కువ అవుతూ వచ్చింది. అటు దుట్టా రామచంద్రరావు కానీ, ఒకప్పుడు వీళ్ళు వంశీ మీద ఫైట్ చేసిన వాళ్లే, దుట్టా కానీ అదేవిధంగా యార్లగడ్డ వెంకట్రావు కానీ. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళిద్దరి నడుమ పూర్తి స్థాయిలో వంశీ డామినేషన్ ఎక్కువైపోతున్న క్రమంలోనే యార్లగడ్డ వెంకట్రావు లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ వచ్చారు. నిజంగానే ఒక సఫికేషన్ అయితే పార్టీ నుంచి ఫీల్ అవుతూ వచ్చారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో దుట్టా కూడా స్టార్టింగ్లో వంశీకి వ్యతిరేకంగానే పనిచేస్తూ వచ్చారు. వంశీ లాంటి వాడిని పార్టీలోకి రానివ్వడానికి కూడా ఆయన వర్గం వ్యతిరేకించింది. లైక్ శివభరత్ రెడ్డి లాంటి వాళ్ళు మొదలుకొని దుట్టా సీతారామలక్ష్మి వరకు అందరూ కూడా వ్యతిరేకించారు. కానీ ఆ తర్వాత చూసినట్లయితే ఎప్పుడైతే యార్లగడ్డ వెంకట్రావు పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేశారో
ఆయనకి టీడీపీ రెడ్ కార్పెట్ వేసి ఆయనకి టికెట్ అనౌన్స్ చేసే ప్రయత్నం చేసిందో లోకేష్ పాదయాత్రలో భాగంగా. ఆ పరిణామాల తర్వాత అటు వంశీకి కూడా ప్రయారిటీ పెరుగుతూ వచ్చింది. ఇక వంశీని అక్కడ పోటీ చేస్తాను జగన్మోహన్ రెడ్డి కూడా కన్ఫర్మ్ చేసిన పరిస్థితుల్లో అక్కడ ఎక్కడా కూడా వంశీకి నెగిటివిటీ ఉండకుండా ఒక ప్రయత్నం అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే తనకు వ్యతిరేక వర్గాలను కూడా కలుపుకొని వెళ్లాలని సూచించారు. దానిలో భాగంగానే స్వయంగా వంశీనే శివభరత్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం జరిగింది. గతంలో వీళ్ళిద్దరు ఒకరిపై ఒకరు సవాళ్లు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది రాజకీయంగా. అలాంటి సిచ్యువేషన్ నుంచి వంశీనే స్వయంగా వెళ్లి అటు శివభరత్ రెడ్డితో కావచ్చు, ఇటు సీతారామ లక్ష్మితో కావచ్చు, అటు దుట్టా ఫ్యామిలీతో ఆయన కోఆర్డినేట్ చేసుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళకి గతంలో జరిగిన తప్పులన్నిటికీ కూడా క్షమాపణ చెప్తూ తనతో కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఆ యాంగిల్లో చూస్తే దుట్టా ఫ్యామిలీ చాలా సౌమ్యంగా ఉంటుంది, వివాదాలకు దూరంగా ఉంటారనే పేరుంది. సో స్వయంగా తమ ఇంటికి వచ్చి వంశీ అడిగిన పరిస్థితుల్లో వాళ్ళ రోజు కూడా కన్విన్స్ కావడం జరిగింది. అందుకనే మొన్నటి ఎన్నికల్లో ఎస్పెషల్లీ 2024 ఎన్నికల్లో ఆ రోజు ఎక్కడా కూడా వాళ్ళు టికెట్ ఇవ్వాలనో లేకపోతే వంశీకి మేము మద్దతు ఇవ్వమనో ఎక్కడ మాట్లాడలేదు. సో ఇండెఫినెట్గా ఆ రోజు అటు శివభరత్ రెడ్డి మొదలుకొని ఇటు దుట్టా వరకు అందరూ కూడా వంశీకి ఆ రోజు మద్దతు పలకడం జరిగింది మొన్నటి ఎన్నికల్లో. అగైన్ వంశీ మరోసారి పోటీ చేశారు. టీడీపీ నుంచి యార్లగడ్డ పోటీ చేస్తే ఆయన చేతిలో వంశీ ఓడిపోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి వేవ్ వంశీకి ఒక సెట్బ్యాక్గా మారిందనుకోవచ్చు మొన్నటి ఎన్నికల్లో. ఓడిపోయిన తర్వాత ఈ రోజున గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసు మొదలుకొని ఆ కేసులో యాక్చువల్గా ఆయన అరెస్ట్ అయ్యారు సత్యవర్ధన్ కిడ్నాప్ వరకు. అరెస్ట్ అయిన తర్వాత చూస్తే దాదాపు ఆయన మీద 60కి పైగా క్రిమినల్ కేసులు ఫైల్ అయి ఉన్నాయి. సో ఒక కేసు వదిలితే ఒక కేసు మీద ఈ రోజు పదే పదే రిమాండ్ పడతా ఉంది. వంశీ ఆహార్యంతో పాటు ఆయన రూపురేఖలు కూడా మారిపోతున్న పరిస్థితి ఈ రోజు కనిపిస్తూ ఉంది. ఇక పాపం ఆయన తరపున అటు పంకజశ్రీ లాంటి వాళ్ళు ప్రతిరోజు నిత్యం మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకున్న ఆరోగ్య సమస్యల్ని మీడియా ముందు ఏకరువు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా వంశీ దగ్గరికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈవెన్ శివభరత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇటీవలే వంశీని పరామర్శించడం జరిగింది. సో ఇవన్నీ మనం చూసినట్లయితే గన్నవరం మాత్రం చాలా నేకెడ్గా కనిపిస్తోంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వారి నుంచి చాలా చోట్ల సమన్వయకర్తలు నియమిస్తున్నా, బట్ గన్నవరం పరిస్థితి ఏంటి అన్న క్వశ్చన్ మాత్రం క్యాడర్ నుంచి ఎరైజ్ అవుతా ఉంది. ఇలాంటి క్రమంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త ప్రయోగానికి తెరదీయబోతున్నారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో దుట్టా సీతారామ లక్ష్మి, దుట్టా రామచంద్రరావుకి వైఎస్తో అసోసియేషన్ ఉంది, పొలిటికల్గా ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది స్థానికంగా చాలా, ఇంక్లూడింగ్ శివభరత్ రెడ్డి. ఈరోజు దుట్టా సీతారామ లక్ష్మి ఆవిడ ఒక డాక్టర్, రేడియాలజిస్ట్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. సో అలాంటి సీతారామ లక్ష్మిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మనం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా గన్నవరంలో ఇంప్లాంట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆలోచన. ఈరోజు సీతారామ లక్ష్మిని పెడతాను, నిలబెడతాను, సమన్వయకర్తగా ఉంచుతాను అంటే వంశీ లాంటి వాళ్ళు కానీ ఆయన అనుచరులు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దుట్టా ఫ్యామిలీకి అడ్డుపడే పరిస్థితి అయితే అక్కడ లేదు వాతావరణం. ఎందుకంటే ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారనే పేరు ఆ ఫ్యామిలీకి ఉంది. సో ఇక మరోవైపు చూసినట్లయితే ఇటీవల కాలంలో దుట్టా ఫ్యామిలీతో వంశీ పూర్తి స్థాయిలో చేతులు కలిపారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎలాగ వంశీ కూడా ఈ పరిస్థితిని అడ్డుకునే సిచ్యువేషన్ ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మొన్నటి ఎన్నికల సమయంలోనే వంశీ మాట్లాడారు, గన్నవరం నుంచి తాను ఓడిపోతే ఈసారి ఎన్నికల తర్వాత తాను పూర్తి స్థాయిలో రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ కూడా మాట్లాడారు. ఇక తాను జైల్లో ఉన్న ఆ దాదాపు 6 నెలల క్రమంలో ఎక్కడ గన్నవరంలో ఆయన అంచెలు ఒక యాక్టివిటీలో కూడా ఇన్వాల్వ్ అవుతున్న పరిస్థితి అయితే లేదు. ఆల్మోస్ట్ ఆయన నిజంగానే సన్యాసం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా వాళ్ళ అనుచరులు చెప్పుకుంటా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని గాలికి వదిలేసే సిచ్యువేషన్ కంటే పార్టీకి ఎప్పటి నుంచో లాయల్టీగా ఎన్నో అవకాశాలు ఇతర పార్టీలో వాళ్ళకి వచ్చాయి దుట్టా ఫ్యామిలీకి. అటు జనసేన నుంచి, టీడీపీ నుంచి 2014 కావచ్చు, 2019 కావచ్చు. అయినా సరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అంటిపెట్టుకున్నారు, ఆ పార్టీ మీద లాయల్టీ చూపిస్తూనే వస్తున్నారు. అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజున దుట్టా సీతారామ లక్ష్మిని పూర్తి స్థాయిలో ఆమెని అక్కడ అభ్యర్థిగా ప్రకటించినట్లయితే లోకల్గా మహిళా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది గన్నవరంలో. ఎట్ ద సేమ్ టైం ఆ పార్టీకి లాయల్గా ఉన్న వాళ్ళకి టికెట్ ఇచ్చారనే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. వంశీ ప్లేస్ని రీప్లేస్ చేసినట్లు అవుతుంది. వంశీ అనుచరులు కూడా వన్ సైడెడ్గా ఆమెకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ కోణాలన్నింటినీ, ఈ యాంగిల్స్ అన్నింటినీ ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు పూర్తి స్థాయిలో శివభరత్ రెడ్డి వైఫ్ అయిన దుట్టా రామచంద్రరావు కూతురైన సీతారామ లక్ష్మి మీద ఫోకస్ పెట్టారని కూడా చెప్తున్నారు. లెట్స్ సీ మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం గన్నవరం కేంద్రంగా ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది, ఎంతవరకు ఆ పార్టీకి వర్కౌట్ అవుతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.